జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఉగాది తరువాత ఈ 5 రాసుల వారికి ఏలినాటి శని నుండి విముక్తి పరిపూర్ణంగా పొందుతారని చెప్పవచ్చు. అఖండ విజయము, అఖండ అదృష్టము పట్టబోతుంది వీరికి. అఖండ రాజయోగం రాబోతుంది వీరికి. మార్చి 30వ తేదీ ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ 5 రాసుల వారికి కూడా రాజయోగం పట్టబోతుంది అని చెప్పవచ్చు. ఏలినాటి శని తగ్గి వారు అదృష్టవంతులు అవుతారు. ఆ అదృష్టం పట్టబోతున్నటువంటి 5 రాసులలో మొదటి రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను చిట్ట చివరి దాకా చూడండి, లైక్ కొట్టండి, మాకు సపోర్ట్ చేయండి. అయితే మొట్టమొదటిగా తులారాశి. 2013 నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడుతూ వస్తూ ఉన్నారు. అయితే భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోబోతున్నాయి అని చెప్పొచ్చు. ముందు 7.5 సంవత్సరాల కాలం పాటు ఏలినాటి శని నడిచింది వీరికి. తరువాత 2.5 సంవత్సరాల కాలం అర్ధాష్టమ శని నడిచింది. ఆ తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది. మొత్తంగా చూస్తే 12 సంవత్సరాల కాలం నుండి కూడా తులారాశి వారికి ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆటుపోట్లు విపరీతంగా ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇంతవరకు పడిన కష్టాల నుండి పరిపూర్ణంగా ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇప్పుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది వీరికి. ఈ తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. దానివలన అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి. అలాగే కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి నుండి విముక్తి కూడా కలుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. అంతేకాదు అప్పులు ఏమైనా ఉంటే అన్ని అప్పులు కూడా తీరిపోతాయి. మీరు సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయం రానే వచ్చింది అని చెప్పొచ్చు. రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టాలన్నిటికీ కూడా మీ కష్టానికి కంటే ఎక్కువ ఫలితం ఉంటుంది ఇప్పుడు అని చెప్పవచ్చు. 3 పువ్వులు 6 కాయలలాగా మీ జీవితం గడిచిపోబోతుంది. ఈ అదృష్టాన్ని అంతటికీ శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పవచ్చు. అయితే తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఉందండి. ఏంటంటే గురుబలం అధికంగా ఉండటం చేత ఇంకా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి మీకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. గురువు భాగ్యస్థానంలో ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కూడా మీరు అనుభవిస్తారు. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల గుండా ధనం కలుగుతుంది, సంపదలు కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ఏ పనిని ప్రారంభించినా విజయాన్ని పొందుతారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉంటారు. కుటుంబంలో కష్టాలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులంతా ఉంటారు, మీకు సహకరిస్తారు. స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలను కూడా పొందుతారని చెప్పవచ్చు. అలానే మే 18 తరువాత 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంటుంది. కేతువు అనుగ్రహం వలన పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు, తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ దర్శన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి తిరుగులేదు అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ తులారాశి వారికి శని, గురువు, కేతువు ముగ్గురు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి, కర్మఫల ప్రదాత శనీశ్వరుడు, పాపగ్రహమైనటువంటి కేతువు అనుగ్రహిస్తారు. ఇంకా వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం సాధిస్తారు. అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పొచ్చు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు 2.5 సంవత్సరముల నుండి కంటక శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. వృత్తిపరంగా చేసేటటువంటి పనుల్లో విపరీతంగా టెన్షన్లు పడుతూ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. వృషభ రాశి వారికి ఇంకా ఆ ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు పుష్కలంగా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు అనుగ్రహించబోతున్నాడని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఉగాది నుండి 11వ స్థానంలో లాభ స్థానంలో
శనీశ్వరుడు సంచారం చేయబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఏ పని ప్రారంభించినా నష్టం అనేది ఉండదు. విపరీతంగా లాభాలు వస్తాయి. కెరియర్ పరంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. టాప్ పొజిషన్లో ఉంటారని కూడా చెప్పవచ్చు. వ్యాపారం ప్రారంభం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా విపరీతంగా ధనలాభం వస్తుంది. వృషభ రాశి వారికి తిరుగుండదని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబ సభ్యులు అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. 11వ స్థానంలో లాభస్థానంలో శని అనుగ్రహించబోతున్నాడు. అలానే వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచారం చేయబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. అయితే మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. అయితే కుటుంబం అంతా సంతోషంగా, ఏ సమస్యలు కూడా ఉండవు, సంతోషంగా గడుపుతారు. మీ మాటకు విలువనిస్తారు. కుటుంబం అంతా అందరూ మీకు అనుకూలంగా నడుచుకుంటారు. అలానే రాహుబలం కూడా ఉండబోతుంది. 10వ స్థానంలో రాహు సంచారం అనేది జరగబోతుంది. కాబట్టి 10వ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందేలాగా చేస్తాడు రాహువు. కాబట్టి శత్రువులు మిత్రులుగా మారుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిలోనూ విజయం కలుగుతుంది. వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది పరమ సత్యం. కర్మఫల ప్రదాత శనీశ్వరుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేయడం వలన అయితే అదేవిధంగా 10వ స్థానంలో రాహువు పాపగ్రహం సంచారం వలన, అలానే దేవతల గురువైనటువంటి బృహస్పతి 2వ స్థానంలో సంచారం చేయటం వలన ఈ 3 గ్రహాలు కూడా వృషభ రాశి వారిని విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. తద్వారా వీరికి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుందని కూడా చెప్పొచ్చు. దీనికి నిస్సంకోచంగా చెప్పొచ్చు అని జ్యోతిష పండితులు కూడా చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక 3వ రాశి మకర రాశి వారికి కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుచేతంటే ఈ రాశి వారికి రాహుకేతువుల బలం లేకపోయినప్పటికీ కూడా 7.5 సంవత్సరముల కాలం నుండి కర్మఫల ప్రదాత శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ మకర రాశి వారికి అన్నీ కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు వీరు. ఈ రాశివారు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి అద్భుతంగా రాజయోగం పట్టబోతుందని చెప్పొచ్చు. శని దోషం తొలగిపోవటం ద్వారా సుఖశాంతులు అనేవి ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతమైనటువంటి ధనయోగం పట్టబోతుంది వీరికి. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే 3వ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుందని చెప్పొచ్చు. అయితే గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినప్పటికీ కూడా అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు కూడా ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పొచ్చు. మంచి ఉద్యోగం లభించడము, అలాగే వివాహం కావడము, సంతానం కలగడం, స్థలాలు కొనుగోలు చేయటం లాంటివి మకర రాశి వారికి జరుగుతాయని చెప్పవచ్చు. భయపడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే అదేవిధంగా 4వ రాశి 5వ రాశి మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతున్నటువంటి సమయం అది అని చెప్పవచ్చు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కన్యా రాశి వారికి కూడా సేమ్ అలానే ఉంది. ఆదాయం 14, ఖర్చు 2గానే ఉంది. 14 రూపాయలు సంపాదిస్తారు, 2 రూపాయలు ఖర్చు పెడతారు. కాబట్టి వీరికి 12 రూపాయలు చక్కగా పొదుపు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, ఈ 5 రాశుల వారికి కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విపరీతంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు. ఈ 5 రాశుల వారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు, ఆనందంగా ప్రశాంతమైనటువంటి జీవితాలను అనుభవిస్తారని చెప్పొచ్చు. మీరు ఈ వీడియో కనుక నచ్చితే 10 మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. జై శ్రీమన్నారాయణ.